హాయ్ హలో వెల్కమ్ టు నాటోగ్రాఫ్లో ఈరోజు మనం తెలుసుకోబోతున్న సెలబ్రిటీ ఎవరంటే తను విలన్ క్యారెక్టర్ చేసినా అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసినా ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్కి పూర్తిగా న్యాయం చేస్తుంటారు. 90s నుండి ఇప్పటి వరకు తను అంటూ ప్రతి ఒక్క సినిమాలో ఉంటారండి. తను లేని సినిమా అంటూ లేదు. ఆయన చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రాణం పోస్తారండి. తనెవరో కాదండి, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, యాక్టర్, ది గ్రేట్ కోట శ్రీనివాసరావు గారు. మరి తన గురించి తన మాటల ద్వారా ఈరోజు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, నా ఆటోగ్రాఫ్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. సో ముందుగా మాకు మీ అపురూపమైన ఆటోగ్రాఫ్ కావాలి. సార్, నా మొదటి ప్రశ్న, మీకు సినిమాల్లో చేరాలన్న కోరిక చిన్నప్పటి నుండి ఉందా, లేక మీరు ఎవరినైనా సినిమాల్లో చూసి, అంటే ఇప్పుడు చాలామంది సినిమాల్లో చూసినప్పుడు అనుకుంటారు నేను వాళ్ళలా హీరోయిన్ అవ్వాలి, హీరో అవ్వాలి అని, మీకు అలా అనిపించిందా? నాకు ఒక్కళ్ళు నాకేమీ ఇన్స్పిరేషన్ ఏం కాదండి. నాకు నాటకాలంటే రంగస్థలం మీద బాగా ఇంట్రెస్ట్. 10 సంవత్సరాలు నాటకాలు వేశాను కాబట్టి ఆటోమేటిక్గా అటు నుంచి అటు టర్న్ అయిందే తప్ప ఏమైనా సరే అవ్వాలి సినిమా అనేది నాకు ఎప్పుడు లేదండి. అంటే అనుకోకుండా మీకు సినీ రంగంలో అంటే నా నాటకంలో నా ప్రదర్శన చూసి సినిమాకి పిలిచారు, వెళ్ళాను, అది సక్సెస్ అయింది. అలాగా ఓకే. ముందు మీరు సినిమాలోకి రాకముందు బ్యాంక్లో జాబ్ చేసేవారు. సో బ్యాంక్ జాబ్ అంటే అందరికీ తెలుసు, 9 to 6 జాబ్, చాలా ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా వెళ్ళేసి వచ్చేయచ్చు. కానీ మన సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఒక టైం అంటూ ఉండదు. మధ్యరాత్రి షూటింగ్ అన్నా చేయాల్సిందే, తెల్లవారుజామునైనా చేయాల్సిందే, షూటింగ్ అలా ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అబ్బా 9 to 6 జాబ్ వదులుకొని సినిమా రంగానికి వచ్చాను, నాకు నిద్ర ఉండట్లేదు అన్న భావం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఇప్పుడు సేమ్ మీరు అదే పడుతున్నారు కదా బాధ. టైం ఉండదు. ఇప్పుడు అవతల వాడు అడిగిన టైంకి వెళ్ళాలి, రావాలి. మరి మీరు విసుక్కుంటారు కదా, విసుక్కోవట్లేదు కదా. ఎందుకు? మీకు బయట మీరు కూడా బయట పాపులర్ అవుతున్నారు, చేస్తున్నారు అనేటువంటిది ఒక ఇది మీకు. మాకు పాపులారిటీతో పాటు కాస్త డబ్బులు కూడా వస్తాయని. మీకు ఫస్ట్ సినిమాల్లో అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మీరు సినిమా రంగంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఫస్ట్ నాకు ప్రాణం ఖరీదని నా సినిమా. ఆ నిర్మాత క్రాంతి కుమార్ గారు, మరి ఇప్పుడు కీర్తిశేషులు, దర్శకుడు కె వాసు గారు, అంటే ప్రత్యేగాత్మ గారని పెద్ద డైరెక్టర్ గారు ఉన్నారు, వారి అబ్బాయి. ఎదుర్కొనే సమస్యలు ఏముంటాయండి, మామూలే. ఏ వృత్తికి సంబంధించిన ఆ సమస్యలు ఉంటాయి కదా. మీరు అన్నారు అన్ టైమింగ్లు, అవుట్డోర్లు ఉంటాయి, డేస్ ఒక్కొక్కసారి 10 రోజులు, 15 రోజులు, 12 రోజులు ఇలాగ అవుట్డోర్లకు వెళ్ళి భార్య పిల్లలను వదిలిపెట్టి ఉండాలా. అక్కడ ఎండలో పని చేయాలి, ఆరోగ్యాన్ని ఎదుర్కోవాలి జాగ్రత్తగా, తప్పదు, మామూలే కదా. ఒప్పుకున్న తర్వాత తప్పదు కదా. మీ స్కూల్ డేస్, ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్ డేస్ చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఏదైనా కాలేజ్ కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, వీటిపై వైపు కొంత మట్టుకే మనకి ఇష్టాలు ఉంటాయి. కానీ స్కూల్ డేస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైంది. ఎందుకంటే మనకు అక్కడి నుంచే ఫ్రెండ్స్ కానివ్వండి, ఊహ తెలియడం కానీ మనకు ఆ స్కూల్లోనే తెలుస్తుంది. సో మీ స్కూల్ డేస్ గురించి, అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు, చిన్ననాటి నుండి ఇప్పటి వరకు మీ సంతోషాన్ని, మీ దుఃఖాన్ని మనం ఎక్కువగా మన ఇంట్లో వాళ్ళతో కూడా పంచుకోలేనివి స్నేహితులతో పంచుకుంటామని అంటూ ఉంటారు. సో అలా మీరు ఫస్ట్ సంతోషం కలగగానే మీ సంతోషాన్ని పంచుకుని, మీ దుఃఖంలో పంచుకొని మీకు సలహాలు ఇచ్చే స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఉంటారండి, ఉంటారు. మొట్టమొదట మనందరం మనం చేయకుండా తెలియకుండా చేసేటువంటి చాలా ఇబ్బంది ఏమిటంటే, మనకు అక్షరాభ్యాసం చేయించినటువంటి ఆ మాస్టర్ గారు మనకు గుర్తుండరు. ఎందుకంటే మనకు ఆ వయసు అట్టనిది, మనకి ఊహ తెలిసి తెలియని వయసులో అక్షరం చేస్తారు కాబట్టి ఆ టీచర్ గుర్తుండరు. అది అందరికీ సహజంగా. కొంతమందికి అంటే యాదృచ్ఛికంగా పెద్ద అయిన తర్వాత ఒరే నీకు అక్షరాభ్యాసం చేయించిన మాస్టర్ వీరేరా అని చెప్తారు, అంతగానే తెలియదు. తర్వాత టీచర్స్, కాలేజీ, స్కూళ్ళు
ఏదో ఆ రోజులకు తగ్గట్టుగా ఆ రోజుల్లో చిన్న చిన్న అల్లర్లు ఉండేవి కదా స్కూళ్ళల్లో, కాలేజీలో. దాని తగ్గట్టు అన్నీ ఎదుర్కోవడం, సరదాగా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, మాస్టర్లు తిట్టడాలు, ఇవన్నీ మామూలే జరుగుతుంటాయి. అంటే మీ స్నేహితులు స్నేహితులంటే చాలా మంది ఉన్నారండి నాకు. నాకు నిజమైనటువంటి స్నేహితులండి. నాకు నిజంగా స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజంగా స్నేహితులు అంటే స్నేహితులే. అంత వాళ్ళు కూడా మంచి మంచి ప్రొఫెషన్స్లో డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, అలాగే రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఇది కాకుండా నాకు ఆ స్టూడెంట్ లైఫ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఐఏఎస్లు అయిన డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, వారిలో ఉన్నారు. ఉండకుండా ఎలా ఉంటారు ఉన్నారు. బట్ నా అదృష్టం ఏంటంటే ఇంతవరకు నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే. కోట శ్రీనివాసరావు గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు నాటోగ్రాఫ్ లో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.